హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రోజు వచ్చేసి మనం చర్చ్ దగ్గరికి వెళ్తున్నాం, ఏదో భజన ఉందని. మనం మీకైతే ఇప్పుడు 2 చర్చిలు చూపిస్తాను. ఒకటి హోలీ క్రాస్ కెథడ్రల్, ఇంకోటి సెంటినరీ. చలో, ఇప్పుడు మనమైతే మన గ్రౌండ్లో ఉన్నాం, ఎస్పీసీ గ్రౌండ్లో. ఇప్పుడు మీకు ఒక చర్చ్ చూపిస్తాను. అది క్రాస్, హోలీ క్రాస్ అయితే కాదు, ఆల్ సెయింట్స్ చర్చ్. ఓకే, ఇప్పుడు మనమైతే జల్దీ వెళ్ళిపోదాం. మనకు అక్కడ చర్చ్ కనిపిస్తుంది, ఆ చర్చ్ కాడికి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు చూడండి, మీరు కూడా ఈ రోడ్డు మీద ఏమేమి స్టాల్స్ ఉన్నాయి అది ఇది మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మనం అయితే వచ్చేసినాము చర్చ్ దగ్గరికి. వెళ్దాం, చర్చ్ లోపలికి వెళ్దాం. ముందు ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి వెళ్దాం. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది హోలీ క్రాస్ కెథడ్రల్ చర్చ్. ఇది కెథడ్రల్ చర్చ్లోకి అయితే వెళ్దాం, తర్వాత సెంటినరీ చర్చ్లోకి వెళ్దాం. ఇది మెయిన్ రోడ్డు, మరి లైటింగ్ అయితే బాగానే వేసినారు. వెళ్దాం, చర్చ్లోకి వెళ్దాం. హలో, మనకైతే కేరళ డ్రమ్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇదే మనకు హోలీ క్రాస్ కెథడ్రల్ చర్చ్. లోపలికి ఎలా ఉందో లేదో చూసి లోపలికి అయితే వెళ్ళేసి వద్దాం మనం. మనకైతే చర్చిలోకి ఇప్పుడైతే అలవ్ లేదు, బట్ వీడియో ఎండింగ్లో చూపిస్తాలే, ట్రై అయ్యింది. ఇప్పుడు మనమైతే సెంటినరీ చర్చిలోకి అయితే వెళ్దాం. ఇక్కడైతే మనకు భజన వేస్తారా, ఆ వీడియో కూడా పెడతాను. మనమైతే లోపలికి వెళ్దాం ఒకసారి. మరి ఎంట్రన్స్ దీనికి కూడా ఉందో లేదో మరి అది చూడాలి, చూద్దాం. ఎంట్రన్స్ మేబీ ఉండొచ్చు. మనకు రేపు కోత పండుగ అంటారు మనకి, మళ్ళీ బయట ఏమంటారు తెలియదు. చూడండి ఒకసారి చర్చిని అయితే మొత్తం చూడండి. చూద్దాం, లోపలికైతే ఎంట్రీ ఉన్నట్టుంది, లోపలికి వెళ్దాం.
లైటింగ్ అయితే మామూలుగా లేదు, అది రెండో విషయం. అది టెంట్ చేసేది అయితే రేపు కొత్త పండుగ కానీ భోజనాలశాల అంట. చూద్దాం, రేపటి వీడియో కూడా తీద్దాము. అది పార్ట్ 2లో అప్లోడ్ చేస్తా. ఇప్పుడైతే ఇది లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి అయితే వెళ్దాం. ఇంకా డెకరేషన్లు అయితే జరుగుతున్నాయి. లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. దాన్ని మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాము. వెళ్దాం, ఫ్రంట్కి వెళ్ళి మొత్తం వీడియో తీసుకొని వచ్చేద్దాం. మీకు పైన ఫ్యాన్ చూపిలేదు కదా దాన్ని. డెకరేషన్ మాత్రం మామూలుగా చేయరు, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మొత్తం డెకరేషన్ చేసినది. చలో ఇప్పుడైతే బయటికి వెళ్దాం. ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసినాం. ఇప్పుడు మన ఫ్రెండ్ అని చెప్పలేదు కదా మీకు, మన ఫ్రెండ్ అని చూపిస్తా. సిగ్గుపడతాడన్న. మనం బయటికి అయితే వచ్చేసినాము. ఒకసారి ఆ చర్చిని అయితే రీప్లే చేస్తాం, ఒకసారి చూడండి. ఇప్పుడు భజన దగ్గరికి అయితే వెళ్దాం. చలో వచ్చినాము, మొత్తం పొగ నిండుకపోయింది. భజన అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. మనము స్టాల్స్ చెక్ చేద్దాం పదండి. చందు, స్టాల్స్ చెక్ చేద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఫుడ్ స్టాల్, బ్రేక్ఫాస్ట్ ఫుడ్ స్టాల్ అంట. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే సర్లే, ఇంకా స్టాల్స్ అయితే పెట్టలేదు, మార్నింగ్ పెడతారు అనుకుంటా. చూద్దాం, మొత్తం తిరిగేసి వచ్చే కానీ మనకు అర్థం కాదు కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 2 స్టాల్ ఉన్నాయి. అది హ్యాండ్ మేడ్ అంట, అంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఇక్కడ హ్యాండ్ బ్యాగులు, మొత్తం స్వీట్స్, ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే కాదు, మార్నింగ్ అయితే మొత్తం కనిపిస్తాయి మనకు. ఇప్పుడైతే తక్కువ. ఇడిగిన పిల్లలను తీసుకొచ్చి అంతే, ఇంకా ఇంటికి వాళ్ళు అవి తీసుకొని పోవాలంటారు. అంతే కదా ఇంకా పిల్లలు అంటే. ఇంకా భజన అయితే స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయినప్పుడే మనం భజన దగ్గరికి వెళ్ళిపోదాం.
బేకరీకి వెళ్దాము. మా వాళ్ళు ఏదో తీసుకోవాలంటున్నారు, చాక్లెట్లు ఇట్లెట్లు. వెళ్ళి తీసుకుందాం. ఇక్కడ ట్రాఫిక్ ఫుల్గానే ఉంది. పోదాం బేకరీకి వెళ్ళి. బేకరీలోకి పోయి 5 బూమర్లు తెచ్చుకున్నారు. సర్లే ఇంకా వాళ్ళ టైంపాస్ కోసం మనం అట్టా తిరిగి ఇట్టా తిరిగి మళ్ళీ సెంటినరీ చర్చిలోకి వచ్చినాం. మీకు కేరళలో చూపిద్దాం అనుకుంటున్నా కానీ వాళ్ళేమో కనపడలే. ఇంకా స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాం. ఊరేగింపుతో బిషప్ వస్తున్నానంట, వెళ్ళి చూద్దాం. అక్కడ కేరళ డ్రమ్స్ ఉన్నాయంట, వెళ్ళి చూసేద్దాం. చలో. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక ఫాల్ట్ ఏంటంటే మన వాళ్ళు చర్చి పైకి అయితే వెళ్ళినారు వీడియో తీద్దామని. వెళ్ళిద్దరే ఆ చర్చిలో ఇక్కడ పైకి అయితే వెళ్ళినారు తీద్దామని. ఆ వాచ్మెన్ ఏమో చూడలేదు, బయట తాళం వేసేసాడు. పాప వీళ్ళ పరిస్థితి ఏమో కానీ పెద్ద బాధ అయిపోయింది. ఇంకా నేను బయట ఉన్నా కాబట్టి వాచ్మెన్ పిలుచుకొచ్చి తాళం తీసినా, లేదంటే ఇంకా వాళ్ళు అయిపోయింది. వాళ్ళ రియాక్షన్ ఇప్పటికైతే షాక్లో ఉన్నారు. ఏంది మేము పైకి పోయినా తాళం వేసాడు మంచి అని చెప్పినా వినలేదు. సరే మనము ఇంకా భజన స్టార్ట్ అయినాక భజన దగ్గరికి వెళ్దాం. చలో. మన రాయలసీమ అధ్యక్ష మండలి బిషప్ గారు పార్థ తల్లి గారిని బండి సాగల్ బాబు గారి కూతురు పూలమాలతో సత్కరిస్తా ఉన్నారు.